వెలుగు చీకటిల ఆంతర్యము. ఏంటండి వెలుగు, ఏంటి చీకటి, ఏంటి వెలుగు చీకటిల ఆంతర్యము అన్నది మీకు అర్థం కావాలి అంటే, ఒకనాడు ఈరోజు మనం మాట్లాడుకుపోయే ఈ మాటను సాక్షాత్తు మన ప్రభు యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పలికిన మాట అది. బైబిల్లోకి వెళ్ళిపోయి ఆ వాక్యాన్ని చూద్దాం. వాక్యాన్ని చూసిన తర్వాత నెమ్మదిగా ఆ వాక్యంలో ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని ఫలింపచేసే ప్రభు మాట, మన ఆత్మీయ జీవితాన్ని ఉన్నతంగా ఈ భూమి మీద నిలబెట్టుకునే సారవంతమైన మాట, సారం కలిగిన మాట, మనల్ని గొప్పగా అభివృద్ధి చేసే మాట యేసుక్రీస్తుల వారి నోట ఒక నాట వచ్చింది. దయచేసి బైబిల్ తీసి తెరచి అందరూ బైబిల్ చూడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును అన్నాడు. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ప్రభు ఇక్కడ? నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతయు చెడిపోతుంది అన్నాడు. ఏమంటే ఇది 2 భాగాలు. ఈ ఒక్క వచనమే 2 భాగాలు. ఇది ఎలా 2 భాగాలు అంటే, మొదటి భాగాన్ని చదువుతున్నాను నేను, 23లో మొదటి భాగాన్ని చదువుతున్నాను. ఏంటి? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును అన్నాడు. నీ కన్ను ఎప్పుడైతే చెడిపోతుందో వెంటనే నీ దేహం అంతా చీకటైపోతుంది అన్నారు ప్రభు. అది మొదటి భాగం. ఆ 2వ భాగంలో అంటున్నాడు, ఎప్పుడైతే దేహం అంతా చీకటైపోయిందో నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ఇది కొంచెం తెలివిగా, లేదంటే దైవజ్ఞానంతో, దేవుడి మనస్సుతో, ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తేనే తప్ప అర్థం కాని సంగతి అండి ఇది. యేసుక్రీస్తుల వారు ఏదైనా ఆయన మాటల్లో ఉన్న సారం మనం వెతకాలి. ఆయన మాటలు అనేవి అంత ఈజీగా అర్థమయ్యే మాటలు మాత్రం కాదు. ఆయన నోటొచ్చిన ప్రతి మాటలోనూ చాలా సారం అనేది, చాలా భావం అనేది, లేదా చాలా విషయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న కాలం, ఆయన బోధించిన కాలం 3.5 సంవత్సరాలే కనుక ఎక్కువ సంగతులు చెప్పాలి ఆయన నోట. కానీ ఆయనకి సమయం లేదు కనుక ఎక్కువ సంగతులను కొన్ని ఉపమానాలుగా కొన్ని కుదించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అలా చెప్పబడిన ప్రభు మాటల్లో ఉన్న సారం ఆలోచించి అర్థం చేసుకుని మనం వెలికి తీయాలి. ఇప్పుడు మొదటి భాగాన్ని ఆలోచిద్దాం. ఏంటి మొదటి భాగం? నీలోనున్న, ఏమంటే నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమయ్యుండును అన్నాడు కదా. ఏంటండి ఈ కన్ను? ఏంటి కన్ను చెడిపోవటం వల్ల దేహానికి ఎలా చీకటి వస్తుంది? ఇదంతా మనం ఆలోచించాలి. నీ దేహాన్ని నడిపించేది కన్ను అండి. ఈరోజు మానవ దేహాన్ని నడిపిస్తున్నది ఏది అన్నప్పుడు కన్ను. ఏమండి లోకంలో కూడా మనం ఒక సామెత చూస్తాం. ఏమండి అన్ని అవయవాలలో కల్లా ప్రధాన అవయవంగా దేని పోల్చారు? కన్నును పోల్చారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అర్థం ఏంటంటే అన్ని అవయవాలలో కల్లా ఈ కన్ను అనేది ప్రధానమైనది అన్నారు. నిజమే, లోకం దాన్ని ప్రధానమైనది అని చెప్పింది. ప్రభు ఏమంటున్నాడంటే ప్రధానమైనదే, ప్రధానమైన కన్నుతో ప్రమాదం కూడా ఉందని చెప్తున్నాడు. అదే ఇక్కడ మాట్లాడుతున్న మాట. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటైపోతుంది అన్నాడు. ఏమంటే ఇక్కడ చెబుతున్న వెలుగనే మాట, చీకటనే మాట లోకంలో మనకు కనబడే వెలుగు చీకటల గురించి చెబుతున్న మాటలు కాదు. జాగ్రత్తగా వినాలి. అక్కడ ప్రభు మాట్లాడుతున్న వెలుగు, అక్కడ ప్రభు మాట్లాడుతున్న చీకటి, మనకి రాత్రి అయ్యేటప్పుడు వచ్చే చీకటి, ఉదయాన్ని కలగగానే వచ్చే వెలుగుల గురించి కాదది. భావాన్ని తీసుకోవాలి, భాష వెనుకున్న భావాన్ని తీసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటి వెలుగు చీకటులు అంటే, వెలుగు అనగానే జీవం కలిగిన దేవుని మాట, చీకటి అనగానే ఈరోజు లోకంలో సాతానుడు పెట్టిన పాపం,
బాగా వినాలి, మళ్ళీ చెప్తున్నాను. వెలుగు అనగానే దేవుడి వాక్యం, మనల్ని వెలిగించేది, మనల్ని బ్రతికించేది, మనల్ని నడిపించేది, మనల్ని పరలోకానికి నిత్య జీవానికి నడిపించే వెలుగు వాక్యం. చీకటి అనగానే సాతాను ఈరోజు లోకాన్ని కమ్మేసింది ఆ చీకటితో, పాపంతో. ఎప్పుడైతే నీ కన్ను చెడిపోతుందో వెంటనే నీ దేహం అంతా చీకటి అయిపోతుంది. అంటే నీ దేహం అంతా కూడా పాపంలో పడిపోతుంది అంటున్నారు. ప్రభు మాటది. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఆయనే చెప్పారు. ఇది ఎక్కడ మనం 6వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. మీరు ముందు 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఒక మాట అంటాడు. ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించుచున్నాడు అంటాడు. అంటే ఇప్పుడు మోహపు చూపు దేంతో చూస్తాం? కన్నుతోనే కదా. అంటే కంటితో చూసి వ్యభిచారం చేసి నీ దేహాన్ని మొత్తాన్ని నువ్వు పాపంలో పడేసుకుంటున్నావు. అంటే కంటి ద్వారా ప్రమాదం జరుగుతుంది. నీ కన్ను చెడిపోయిందో వెంటనే నీ దేహాన్ని అంతా కూడా పాపం అనేది ఆవరించేస్తుంది అంటున్నాడు. ఏమంటే ఈరోజు జరుగుతున్న దాడులు, స్త్రీలపైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఒక స్త్రీ లేదా ఒక స్త్రీ రూపం అందంగా ఉందనుకోండి, వెంటపడటం, ఆమెను వేధించటం, ఆమె మీద తమ శరీర కోరికలను తీర్చుకొని ఆమెను చంపేయటం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే కన్ను అందాన్ని ఆశించింది. దావీదు విషయంలో జరిగింది కూడా అదే కదా. బత్షెబ విషయంలో జరిగింది కూడా అదే. కన్ను చూశాడు, కోరుకున్నాడు, పొందుకోవాలనుకున్నాడు, పాపంలో పడిపోయాడు. అలాగే ఆదాము అవ్వల జీవితాన్ని మీరు చూసుకోండి. ఒకప్పుడు వాళ్ళ కన్ను బాగున్నంత కాలం వాళ్ళ పాపంలో పడలేదు. సాతాను పాపాన్ని ప్రవేశింపచేయడానికి ట్రై చేసింది. వచ్చింది సాతాను, చెడు మాటలు చెప్పింది, దేవుడికి భిన్నంగా ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా ప్రేరేపించింది, పండును తినేటట్టుగా వాళ్ళని ప్రేరేపించింది. అంతకుముందు బాగానే ఉంది అవ్వమ్మకి కన్ను. ఎప్పుడైతే సాతాను వచ్చి అది తినండి మంచిది, మీరు అది తింటే బాగుపడతారు, దేవతలు అయిపోతారని ఎప్పుడైతే సాతాను అవ్వమ్మను ప్రేరేపించిందో, అవ్వమ్మ చూపుకి ఆ పండు రమ్యమైనదిగా కనబడిందని మనం చదువుకుంటాం ఆదికాండంలో. ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును. దేనికి అందంగా కనపడుతుందంట? కన్నులకు అందంగా కనపడుతుందంట. కన్నులకు అందంగా కనపడిందంట. ముందు మామూలుగానే కనపడింది. దేవుడు తినొద్దు అన్నప్పుడు ఎన్నోసార్లు ఆ పండు దగ్గరికి వెళ్ళి ఉంటారు, అమ్మో ఈ పండు దేవుడు తినొద్దు అన్నాడని జరిగిపోయారు పక్కకి. కానీ ఎప్పుడైతే సాతాను ప్రేరేపించిందో, పండు తినమని చెప్పిందో, అప్పుడు పండు ఎలా కనపడుతుందంటే కన్నులకు రమ్యంగా కనపడుతుందంట. వెంటనే తెంపింది, తిన్నది, తర్వాత భర్తకిచ్చింది. ఇద్దరు పాపంలో పడిపోయారు. ఈ పాపంలో పడడానికి వీళ్ళకి ప్రధానంగా ఏ అవయవాలను పాపంలో పడిపోయారు చెప్పండి? వాళ్ళు కన్ను. కంటికి రమ్యమైనదిగా కనపడిందంట. అందుకే ఈరోజు చూడండి, లోకంలో వస్త్రాలు అమ్ముకునే వాళ్ళు బట్టల షాపు వాళ్ళు చూడండి, బట్టల షాపు వాళ్ళు ఆ షోరూమ్ ముందు పెడతారు. ఆ షాపులోనండి బాగా అందమైనవి, షాపులో బాగా అందమైనవి లేదా విలువైనవి, ఖరీదైనవి, రంగురంగులవి ఒక అద్దం పెట్టి అద్దంలోంచి పెడతారు. అది బయటికి కనపడేటట్టుగా. ఎందుకు బయటకు కనపడేటట్టుగా పెట్టారు అంటే నీ కళ్ళు దాని మీద పడాలి, నువ్వు షోరూమ్కి రావాలి, అతనికి లాభాన్ని నువ్వు ఇవ్వాలి, నువ్వు నష్టపోవాలి, నీ డబ్బంతా పెట్టేరు దానికి. ఒక బేకరీ చూడండి, బేకరీలో చూడండి, షోకేస్ అద్దం పెట్టి లోపల నుంచి రంగురంగుల కేకులన్నీ కూడా బయటకు కనబడేటట్టుగా పెడతాడు. అలాగే మీరు రోడ్డు పక్కన చికెన్ చూడండి, కాలుస్తూ ఉంటాడండి. చికెన్ అలాగ తిరుగుతూ ఉంటుంది, కాల్చబడుతూ తిరుగుతూ ఉంటుంది, అది బయటకు కనబడేటట్టుగా పెడతాడు. ఆ రంగు చూడగానే, ఆ కాల్చిన మాంసాన్ని చూడగానే తినాలన్న కోరిక. చూసారా? ఒకనాడు అలాగే ప్రేరేపించిందండి సాతాను మన తల్లి, మన ఆదిమ తల్లి అయిన హవ్వమ్మను పాపంలో పడవేసింది. అందుకే అంటున్నాడు దేవుడు, యేసుక్రీస్తు వారు జాగ్రత్త చెప్తున్నాడు. ఏమని? నీ కన్ను చెడినదైతే, నీ కన్ను ఎప్పుడైతే కంట్రోల్ తప్పిందో, నీ కన్ను ఎప్పుడైతే కోరికల వైపు వెళుతుందో, నీ కన్ను ఎప్పుడైతే నీ కంట్రోల్ని తప్పి, దేవుడు మాటల కంట్రోల్ని తప్పి లోకం వైపు పాపాలను ఆశలను చూసిందో, వెంటనే నీ జీవితం అనేది సర్వనాశనం అవుతుంది. అదే యేసుక్రీస్తుల వారి మాటలో ఉన్న
ఆ చీకటి. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉండునంటే పాపంలో కన్ను ఎప్పుడైతే చెడిపోయిందో వెంటనే పాపంలో పడతావు. కన్ను ఎప్పుడైతే చెడిపోయిందో వెంటనే పాపంలో పడతావు. ఇది ఈజీగానే అర్థమవుతుందండి. మొదటి భాగం అనేది ఏమన్నా ఈజీగానే అర్థమవుతుంది. ఇప్పుడు రెండో భాగాన్ని విడగొట్టాలి. అంతకంటే ముందుగా అసలు ఈ వెలుగు, ఈ చీకటి, వీటికి ఉండే డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. వెలుగేంటి, చీకటి ఏంటి, అసలు ఒక మనిషి ఎలా వెలిగించబడతాడు, వెలిగించబడాలి అంటే అసలు అతడు ముందున్న పాపం ఏంటి, ఆ చీకటి ఏంటి, ఇవన్నీ కూడా నెమ్మదిగా వాక్యాన్ని బట్టి వాక్యంలో మనం చూసుకోవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, ఒకళ్ళ బైబిల్ పట్టుకుని స్పీడ్గా ఉండాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఏమంటే చాలా జాగ్రత్తగా చదవాలి ఈ వాక్యాలని, చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈరోజు ఇచ్చే ప్రతి రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యమును చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది అన్నాడు. చూడండి ఏం చెప్పాడండి. మళ్ళా చదువుతున్నాను. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము అన్నాడు. చూడండి, అంటే మనల్ని ఉదయింప చేసేది ఏంటి చెప్పండి ఇప్పుడు? వాక్యం. ఆ వాక్యము ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లున్నది అన్నాడు. ఇప్పుడు చీకటి పోయి వెలుగు నింపబడాలి అంటే మనలోకి ఏం రావాలి చెప్పండి ఇప్పుడు? వాక్యం. మీ హృదయాన్ని వెలిగించేది వాక్యం, మీ హృదయాన్ని బాగు చేసేది వాక్యం. ఎప్పుడైతే వాక్యంతో హృదయం శుభ్రపడిందో, ఎప్పుడైతే వాక్యంతో హృదయం అనేది వెలిగింపబడిందో, ఆటోమేటిక్గా మన మాటలో వెలుగు, మన చూపులో వెలుగు, మన పనిలో వెలుగు, మన ప్రవర్తనలో వెలుగు. మంచి ఏమంటే నేను దినాన్న ఒక ప్రసంగం మాట్లాడాను. రేపు కానీ ఎల్లుండి కానీ మీకు రిలీజ్ అవుతుంది, వినాలి అందరూ. వాక్యం అనేది మనిషిని ఎంత ఉన్నతంగా మారుస్తుందో సోమవారం కానీ మీకు మంగళవారం కానీ ప్లే చేస్తారండి విందురు కానీ. వాక్యం యొక్క విలువ మాట్లాడాను, వాక్యం యొక్క ఉన్నతమైన ఖ్యాతి మాట్లాడాను, ఒక మనిషిని ఎంత గొప్పగా వాక్యం బాగు చేస్తుందో మాట్లాడాను. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు అంటున్న మాట మీరు బాగా ఆలోచించండి. దేవుడు అంటున్న మాట బాగా ఆలోచించండి. మనిషిని చీకటిలో పోగొట్టి మనిషి యొక్క హృదయాన్ని వెలిగింప చేసేది వాక్యం. వాక్యం వాక్యం పాపం పోవాలి అంటే ఆ వ్యక్తిలో నింపబడాల్సింది వాక్యం. యేసుక్రీస్తుల వారు చేసింది అదే కదండి. పొట్టు చెక్కని చూశాడు, బాగా ఆస్తిపరుడు, బాగా లంచాలు తీసుకుంటున్నాడు. ఏమంటే ఆయనతో మాట్లాడినప్పుడు పొట్టు జక్కయ్యలో వచ్చిన మార్పును బట్టి అతను చేసింది మనకు తెలుసు. తనకున్న ఆస్తిని అంతా నేను పేదలకు ఇచ్చేస్తాను, నేను అక్రమంగా సంపాదించిన దాన్ని అంతా కూడా ఎవరి దగ్గర అయితే తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే ఆయనలో ఏమొచ్చింది అన్నప్పుడు మార్పు. ఎలా వచ్చింది? దేవుడి మాట ఆయనలోకి వెళ్ళింది, మార్పు వచ్చింది. ఏమంటే ఈరోజు మనం మారేమన్నా, ఈరోజు మనం ప్రభు కొరకు నిలబడ్డామన్నా, ఈరోజు మనం ప్రభులో ఉన్నాము అన్నా, మనల్ని నిలబెట్టింది కూడా ఏంటనుకుంటున్నారు? వాక్యమే కదండి. ఆ వాక్యమే కదా మన జీవితాలు వెలిగించింది. ఆ వాక్యమే కదా ఈరోజు మనలో ఉన్న చెడ్డ పనులను ఏమంటే విడిచిపెట్టేటట్టుగా చేసింది. త్రాగుబోతులు మందు తాగిన తర్వాత తాగడం మానేశారు అంటే వెలిగింపబడ్డారు. ఆ చెడును, ఆ చీకటిని, ఆ పాపాన్ని తనను పాడు చేసుకుని ఆ పాపాన్ని ఏమంటే విడిచిపెట్టారు. మీరు యూట్యూబ్లో చూసారంటే ఓన్లీ మద్యం గురించే నేను 3 ఎపిసోడ్లు మాట్లాడాను. 3 భాగాలుగా మద్యం అనేది మనిషిని ఎంత నాశనం చేస్తుందో మాట్లాడాను. ఏమంటే మాట్లాడినప్పుడు చాలా మంది ఫోన్ చేశారు, ఉన్నతమైన సంగతులు చెప్పారు, నా కింద కామెంట్లు పెట్టారు. ఏమంటే ఈరోజు సమాజానికి ఆ మద్యం గురించిన ఆలోచనలు భలే రేకెత్తిచ్చారని అందరూ పాడైపోతున్నారు. అంటే ఆ వాక్యం ఆ కొంతమంది వ్యక్తులను ఏం చేసిందంటే తాకింది. అమ్మో ఇది తప్పంట, ఇది పాపం అంట. అంటే ఈరోజు మనిషిని బాగు చేసేది, దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా మార్చేది ఏంటి అన్నప్పుడు వాక్యం. ఎంత బాగా రాశాడండి ఆ మాట. చివరికి ఒకసారి చదవండి, అది మళ్ళీ ఏమంటున్నాడు
పేతురుగారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చూడాలి బాగా, ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై అన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అన్నాడు. చూడండి చివరి మాట ఏమంటున్నాడు, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల అది మీకు మేలు. దేని యందు లక్ష్యముంచమన్నాడు? వాక్యమందు. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. నాకు తేనె దొరికినట్టుగా ఉంది, నాకు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది. ఎవరు మాటలు అనుకుంటారు ఇవన్నీ? వాక్యాన్ని గురించి మన పూర్వీకుడైన భక్తుడైన దావీదు గారు నోట పలికబడిన మాటలవి. నాకు చాలా ఇష్టం వాక్యం అంటే. నేను దాన్నే లక్షించాను, దాన్నే గురిపెట్టాను. అందుకే నా కన్న తండ్రి యుద్ధాలలో జయమిచ్చాడు, కష్టాలలో జయమిచ్చాడు. నన్ను ఉన్నతంగా దేవుడు ఎందుకు నిలబెట్టాడు అంటే, ఇదిగో నేను వాక్యాన్ని ప్రేమించాను, వాక్యాన్ని లక్ష్యముంచాను అన్నాడు. ఎంత బాగుందండి మాట. మీరు ఇంకా చదవాలి, ఇంకా కొన్ని మాటలు మీరు చూడాలి. యోహాను సువార్త అంటే ఈ వెలుగు, ఈ చీకటి, వీటి గురించి రాయబడుతున్న చాలా మాటలు ఉన్నాయి. మీకు చాలా జ్ఞానం అనేది ఈరోజు మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 19వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. ఏం చెప్పాడు చూసారా? వెలుగు లోకంలోనికి వచ్చింది. యేసుక్రీస్తుల వారు ఆ వెలుగు అంటే ఎవరో కదండి, యేసుక్రీస్తుల వారు వాక్యం. ఆయన నోట మహాజ్ఞానం ఈ ప్రపంచానికి ప్రకటింపబడింది. ప్రకటింపబడిన తరువాత కూడా ప్రకటింపబడిన మంచిని స్వీకరించట్లేదంట. ఎందుకు స్వీకరించట్లేదంట? ఎందుకని చెప్తున్నాడు అక్కడ? వారు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక దేన్ని ప్రేమిస్తున్నారంట? మాకు చీకటే కావాలి, మాకు చీకటే కావాలి, చీకటి బ్రతుకులే కావాలి, పాపపు జీవితాలే కావాలి. ఆ ప్రభు దగ్గరకు వస్తే మందు తాగకూడదంట, ప్రభు దగ్గరకు వస్తే బూతులు మాట్లాడకూడదంట, ప్రభు దగ్గరకు వస్తే పాపాలు చేయకూడదంట, ప్రభు దగ్గరకు వస్తే నిష్టగా ఉండాలంట, పవిత్రంగా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండాలంట. మా వల్ల కాదు ఆ జీవితం జీవించటం, మేము పాపంలోనే ఉంటాం, చచ్చిపోయి పాతాళానికైనా జారిపోతాం, కానీ భూమి మీద ఆ వాక్యాన్ని బట్టి మా జీవితాలు మేము మార్చుకోము అంటున్నారు ఈరోజు చాలా మంది. ఈ రోజు అన్నారు, యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో కూడా అదే అంటున్నారు వాళ్ళు. వెలుగు లోకంలోనికి ప్రవేశించిందంట, కానీ లోకం తన క్రియలు చెడ్డవైనందున ఆ వెలుగుని స్వీకరించక దేంట్లో నుండిపోతున్నారంట? పాపం. చీకటి అనగానే పాపం. చీకటినే ప్రేమిస్తున్నారంట. ఏంటండి మాట? చీకటిని ప్రేమించడం ఏంటండి? చెడును ప్రేమించడం ఏంటండి? ఈ మాట ఇప్పటిది కాదండి. ఈ మనుషుల యొక్క పరిస్థితి ఇప్పటిది కాదు. మీరు ఆదికాండం చదువుతున్నప్పుడే 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికే చెప్తాడు. ఏమన్నా తెలుసా? వారు చెడుతనంలో గొప్పవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు చెడులో గొప్పవాళ్ళు అవుతున్నారు అన్నాడు. ఎప్పుడు? ఆదిలోనే, ప్రారంభంలోనే. అంటే చెడును ప్రేమించేవారుగా దానిలో గొప్పవారు అవుతున్నారు. వెలుగు చీకటిలా ఆంతర్యం. నీలో ఉన్న వెలుగు ఏమైనా చీకటిగా మారిపోతుందేమో చూసుకో. వెలిగింపబడిన నువ్వు, దేవుడి చేత వెలిగింపబడిన నువ్వు, దేవుని చేత వెలుగులోకి వచ్చిన నీవు చీకటి కార్యక్రమాల వైపు ఏమైనా వెళుతున్నావేమో ఈ వాక్యాలను బట్టి నువ్వు చూసుకోవాలి. ఇంకో మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 107వ కీర్తన ఎంత బాగుంటుందో చూడండి ఈ మాట. అసలు చీకటి ఏంటి? ఈ చీకటి అనేది ఎవరు కలగజేశారు? ఈ చీకటిలో మనుషులను పట్టి బంధిస్తున్నది ఎవరో వివరంగా రాయబడిన భాగం అండి ఇది. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 11వ వచనం చూడండి. బాధ చేతను, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను అన్నాడు. మీకు అర్థం అవ్వాలి ఏం చెప్తున్నాడు? బాధ చేతను ఇనప కట్ల చేతను అన్నాడు. చూడండి, ఇనప కట్లు అంట. ఏ కట్లు అన్నాడు? కట్లల్లో రకాలు ఉంటాయి. కట్నకి తాడు ఉపయోగిస్తారండి. ఏదన్నా కట్టాలనుకోండి, ఒక పశువుని కట్టాలనుకోండి, తాడు ఉపయోగిస్తారు. ఎప్పుడు ఇనప కట్టలు ఉపయోగిస్తారు మీరు చెప్పండి? ఎప్పుడు ఇనుము దాని కట్టలను ఉపయోగిస్తారు?
విడిపింపబడకూడదు. ఇక నేను విప్పితేనే కానీ విడిపింపబడకూడదు అనుకున్నప్పుడు ఇనుముతో కడతారు. ఏమంటే కుక్కలు ఉన్నాయి చూడండి, కుక్కకి గొలుసు వేసేస్తారు. ఏ గొలుసు వేస్తారు? ఇనుము గొలుసు వేస్తారు. ఎందుకు? తాడు తీస్తే కొరికేస్తుంది అది. ఇనప గొలుసే వెయ్యి కుక్కకి వేసినప్పుడు. ఇక్కడ అంటున్నాడు ఇనప కట్, ఏమంటే అది మామూలు పదం కాదండి, ఇనప కట్ల చేత బంధింపబడిన వారు అంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి, ఏమన్నా ఇనము కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను, తర్వాత మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయం. ఎవరింతకి చీకట్లో పెట్టింది? ఎవరింతకి వీళ్ళని ఇనపకట్లతో కట్టేసిందంటే ఇప్పుడు చెప్తాడు చూడండి కింద. ఆ కింద అంటున్నాడు, ఆయన ఆయాసము చేత కృంగజేసాను, వారు కూలిన వారి ఉండగా సహాయము లేకపోయాను, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను, వారి కట్లను తెంపివేసి అన్నాడు. చూడండి, వారి కట్లను వేసి చీకటిలో నుండి కారములో నుండి వారిని రప్పించాను. దేవుడు రప్పించాడంట. ఇంతకీ కట్టేసింది ఎవరు? ఇనప కట్లతో బంధించింది ఎవరు? సాతాను. పాపంలో బంధించింది, లోక సంబంధమైన ఆశల్లో బంధించింది, పరలోకాన్ని కనబడనివ్వకుండా చేసింది. ఈ లోకమే జీవితం అంటుంది, ఇక్కడే బ్రతుకంటుంది, ఇక్కడే తిను, ఇక్కడే త్రాగు, ఇక్కడే సంపాదించని ఈ కట్లతో కట్టేసింది ఈరోజు మనిషిని. ఎవడ భావాన్ని తీసుకోవాలి, ఎప్పుడు భావాన్ని తీసుకోవాలి. సాతాను ఎలా కట్టింది? ఈరోజు కట్టింది. ఎలా కట్టింది? లోక సంబంధమైన బంధాలలో కొంతమందిని కట్టేసింది. ఆ బంధాలను విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు చాలా మంది. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావా, నీకు మాకు సంబంధం లేదు అన్నారు అనుకోండి, రారిక. ఎందుకు? దేవుడు కొంతమంది ఎక్కడ ఫిక్స్ అయిపోతారంటే మాకు దేవుడు అవసరం లేదు, మీరు చాలు నాకు అంటే. బంధుత్వాలతో కట్టేసింది కొంతమందిని, ఉద్యోగాలతో కొంతమందిని కట్టేసింది దేవుడి దగ్గరికి రానివ్వకుండా, వ్యాపారాలతో కొంతమందిని కట్టింది, ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలతో కొంతమందిని కట్టేసిందండి. దేవుడి దగ్గరికి రాకుండా కట్టింది అది. చాలా మంది విడిపించుకోలేకపోతున్నారు. విడిపించుకోవాలంటే మీకు దేవుడి కృప కావాలి, వాక్యం కావాలి, దేవుడి శక్తి కావాలి. ఆయనే వారి మీద జాలిపడి, ఎవరి మనసు అయితే ఆయనకి నచ్చిందో వాళ్ళ మీద కృప చూపించి, వాళ్ళ మీద జాలి చూపించి, ఆయనే వారి కట్లను తెంపి సాతాను కట్టిన వాళ్ళను దేవుడే తీసుకొస్తున్నాడండి. ఒక వ్యక్తి విడిపింపబడి దేవుళ్ళో నిలబడాలి అంటే ఖచ్చితంగా అతని పైన, ఆమె పైన దేవుడి కృప ఉండాలి. అదే చెప్తున్నాడు ఈ భాగంలో. ఎంత బాగుంది చూసారా? ఇనప కట్లతో బంధించి చీకట్లో వేసింది సాతాను. దేవుడే ఆ కట్లను తెంచి ఏమంటే చక్కగా వెలుగు వైపు నడిపిస్తున్నాడు, పరిశుద్ధమైన జీవితాలుగా మారుస్తున్నాడు, పాపాన్ని పారద్రోలుతున్నాడు. ఇదంతా ఆయన ఎలా చేస్తున్నాడు అన్నప్పుడు వాక్యాన్ని పంపించి. ఎప్పుడైతే, నేను చాలాసార్లు చెప్పానండి, ఎప్పుడైతే వాక్యం వినబడుతూ ఉందో అప్పుడు మన జీవితాలు దేవుడిలో స్థిరంగా ఉంటాయి. ఎప్పుడైతే వాక్యం మనకు వినబడటం లేదో, ఎప్పుడైతే సన్నిధి లేదో, వెంటనే ఈ ఆలోచనలన్నీ, హృదయం అనేది లోకం వైపు, పాపాల వైపు తిరుగుతుంది. అందుకే ఎప్పుడు వాక్యంలో ఉండాలి, ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి, ఎప్పుడు దేవుడికి ఆనుకొని ఉండాలి, ఎప్పుడు సంఘానికి ఆనుకొని ఉండాలి, పనులకు ఆనుకొని ఉండాలి. మీరు పక్కకి సైడ్ ట్రాక్ అయ్యారా, సాతాను పట్టేస్తుంది. ఎప్పుడు దొరుకుతుందని చూస్తుంది, అది కట్లు అట్టుకుని ఎవడ దొరికితే వాడికి వేస్తుంది, ఉరి లాక్కొచ్చేస్తుంది, కట్టేస్తుంది. ఇంక దేవుడి దగ్గరికి రానివ్వదండి. ఇక దేవుడు మాటలు విననివ్వదు. లోకం, ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, బంధుత్వాలు, సుఖాలు, సంతోషాలు, వీటిల్లో కట్టేస్తుంది. నువ్వు పుట్టింది నీ కన్నతండ్రి కొరకు, ఇవన్నీ చేయడానికి కాదు. నిన్ను పుట్టించింది నీ కన్నతండ్రి, ఆయన కొరకు బ్రతుకుతావని, ఇందులో చిక్కుకుంటావని కాదు.